పాలమూరు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం 5,000 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకే పరిమితం కాలేదు. ఇది స్థానిక రాజకీయాలకు, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది. మందు పోసేటోళ్లను కాదని ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలకు సూటిగా హెచ్చరించారు. 10 ఏళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టు నిర్లక్ష్యం దుయ్యబట్టారు. ప్రీ జర్నీ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కేటీఆర్పై తీవ్రంగా విమర్శలు చేస్తూ సలాక కాల్చి వాత పెడతామని గట్టిగా చెప్పటం, పాలమూరును పసిడి పంటలతో విద్యారంగంలో దేశంలోనే ముందుంచే దార్శనికత ప్రకటించిన ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కేవలం 5,000 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకే పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా స్థానిక స్వపరిపాలనా దిశకు కీలకమైన మార్గనిర్దేశం. మక్తల్లో జరిగిన బహిరంగ సభా వేదికగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆయన సూటిగా హెచ్చరించారు. మందు పోసేటోళ్లను కాదని ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్లనే సర్పంచులుగా ఎన్నుకోవాలి అనే సందేశాన్ని ఆయన గట్టిగా వినిపించారు. నల్లికుటోళ్లను ఎన్నుకుంటే మనల్ని కుట్టుకుంటూ తిరుగుతారు, అలాంటోళ్లతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయా అంటూ ముఖ్యమంత్రి వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఊరికి అవసరమైన బడి, గుడి, నీరు, విద్యుత్ వంటి ఏ అంశం ఉన్నా ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు వెళ్లి పని చేయించుకోగలిగే సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకోవాలి. హాఫ్ పోసిండనో ఫుల్ పోసిండనో వేసే ఒక్క ఓటు గ్రామ అభివృద్ధిని ముంచి తాడు బొంగరం లేనివాడిని గెలిపిస్తే ఉన్న ఊరు ఆగమవుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన పదునైన హెచ్చరిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పాత్రపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఉమ్మడి పాలమూరు జిల్లా జీవనాడి అయిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని, గత 10 ఏళ్ల పాలనా నిర్లక్ష్యాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా దుయ్యబట్టారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నెట్టెంపాడు, కోయిలాసాగర్, కల్వకుర్తి, భీమా వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టారని ప్రజల ముందుకు తీసుకురావడం గమనార్హం. అధికారంలోకి వచ్చి ప్రాజెక్టును మొదలు పెట్టబోతే కోర్టు కేసులు వేసి కుట్రలు చేశారని ఆరోపించారు. అయితే రైతులు ఎకరానికి 19 లక్షలు అడిగితే ఏకంగా 20 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయించి 96% రైతుల సమ్మతితో ప్రాజెక్టుకు అడ్డు తొలగించారు. ఈ ప్రాజెక్టు పనులను 2.5 ఏళ్లలో పూర్తి చేయించుకునేందుకు ప్రజలు దండు కట్టి, గుంపు కట్టి కాంట్రాక్టర్లు, అధికారుల వెంట పడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కేటీఆర్ కారులో తిరగొచ్చు గాని మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొద్దా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫ్రీ జర్నీని అడ్డుకునేందుకు కేటీఆర్ కొందరు ఆటో వాలాలను ఉసిగొల్పారని, ఇది ఆడబిడ్డల రూపాయి పోగు చేసి పిల్లలను చదివిస్తారేమోనన్న భయంతో చేసిన కుట్ర అని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే సలాకా కాల్చి వాత పెడతారని గట్టిగా హెచ్చరించారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఈ ప్రాంతం యొక్క రాజకీయ ఆత్మగౌరవాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి. 2009లో కేసీఆర్ను ఇక్కడి ప్రజలు ఆశీర్వదించిన 10 ఏళ్ల పాలనలో ఆయన ఈ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను, ముఖ్యంగా సంగం బండకు అవసరమైన నిధులను కూడా పట్టించుకోలేదనే విమర్శ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల అసంతృప్తిని తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శగా కాక ఈ ప్రాంతం పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకోవడానికి, గత వైఫల్యాలను ఎత్తిచూపుతూ మద్దతును కూడగట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఉపయోగించిన ఒక బలమైన భావోద్వేగ ఆయుధంగా విశ్లేషించవచ్చు.
చివరగా ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి ఒక సమగ్ర దార్శనికతను అందించారు. కుట్రలు చేసేవాళ్ల జోలికి చెప్పేవాళ్లు ఉన్నప్పటికీ 10 ఏళ్లు పార్టీలను పక్కన పెట్టి కలిసి ఉందామని పిలుపునిచ్చారు. పాలమూరు పసిడి పంటలతో అభివృద్ధి చేయాలని, చదువులో దేశంలోనే ఈ జిల్లాను ముందుంచాలని ఆకాంక్షించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుతో పాటు మహబూబ్నగర్ IIIT, పాలమూరు యూనివర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలను మంజూరు చేయడం వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కేస్తుంది. ఈ ఒక్క వాక్యం ముఖ్యమంత్రి ప్రసంగానికి కేంద్ర బిందువు. ఇది కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కాదు, అభివృద్ధి, విద్యారంగాల్లో పాలమూరును దేశంలో ముందుంచాలనే దార్శనికతను ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన తీరు, చదువుల జిల్లాగా మారుస్తామనే హామీ, రాబోయే 10 ఏళ్లు పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలనే పిలుపు, ఇది కేవలం పర్యటన కాదు, కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భవిష్యత్ ఏ దిశగా సాగుతుందో చెప్పే బలమైన సంకేతం. మరి ఈ పదునైన వ్యాఖ్యలు, అభివృద్ధి వాగ్దానాలు స్థానిక ప్రజల నిర్ణయాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూడాలి.